ప్రభునందు ప్రియులైన దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి విలువైన అమూల్యమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనమును మనము చదువుకుందాం. అపహాసకులను ఆయన అపహసించును, దీనిని ఎడల ఆయన దయచూపును. ఎవరైతే ఎదుటి వారిని చూసి, పొరుగు వారిని చూసి అపహసిస్తూ ఉంటారో, అంటే హేళనగా మాట్లాడుతూ ఉంటారో, వెక్కిరిస్తూ ఉంటారో, అలాంటి వారిని దేవుడు అపహాస్యము చేస్తాడట. అలాంటి వారు అపహాస్యపడేటట్లు చేస్తాడు. అయితే ఎవరైతే దీనులుగా ఉంటారో అలాంటి దీనుల ఎడల ప్రభువు దయ చూపించేటువంటి వాడుగా ఉన్నాం. ఈ రోజున ప్రభు యొక్క దయ నీకు కావాలి అనంటే, దేవుని దయ నీ మీద ఉండాలి అనంటే, ప్రభు యొక్క కరుణ, ఆయన కటాక్షము నీ మీద ఉండాలి అంటే దేవుని దృష్టికి దీనులుగా ఉండాలి అని ప్రభు తన వర్తమానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా. మన ప్రభు అయినటువంటి యేసయ్య దీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అందుకే యేసు ప్రభు వారు సువార్తలలో మనము చదువుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని అంట. మన రక్షకుడైనటువంటి ప్రభువారే, లోక రక్షకుడైనటువంటి ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దీనమైనటువంటి మనస్సు కలిగిన వాడు కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనము ఆయనను ప్రతిబింబించేటువంటి వారముగా ఉండాలి. ఆయన స్వారూప్యములోనికి మనము మారిపోయి ఆయన వలె మనము దీనులముగా ఉన్నప్పుడు ఆయన తన దయను మన మీద చూపించేటువంటి దేవుడు. యేసు ప్రభువారు ఎంత దీనుడు అనంటే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అనన్న. ఏంటి ప్రభువారు కలిగినటువంటి మనస్సు అనంటే, ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడయుండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఆయన తన్ను తానుగా రిక్తునిగా చేసుకున్నాడు అని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతా. యేసు ప్రభు వారు ఒక దీనుడిగా తనకున్నటువంటి మహిమను, తనకున్నటువంటి ఆధిక్యతను, తండ్రితో తనకున్నటువంటి భాగ్యమును వదిలిపెట్టి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడైనటువంటి ఆయనే దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయన రూపములోనికి మారిపోవాలి. ఆయన వలె మనము దీనులముగా ఉన్నప్పుడు ప్రభువారు తన దయను మన మీద చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున ఈ వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలమైనటువంటి మనము మన యేసయ్య ఎలాగైతే దీనుడుగా ఉన్నాడో మనము కూడా దీనులముగా ఉందాము. అలా దీనులముగా మనం ఉన్నప్పుడు ప్రభువు తన దయను, తన కటాక్షమును మన మీద చూపించి తన శాశ్వతమైన కృపచేత మనలను నింపి ఈ భూమి మీద మనము వర్ధిల్లటానికి ప్రభువు మనకు సహాయము కలుగ చేస్తాడు.